తన కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో ప్యాకాట్ ఆడేసుకునే కళ్యాణ్ని చూపించిన కిక్ 2009లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్గా తమన్కి బ్రేక్ ఇస్తే హీరోగా డబుల్ బ్రేక్ ఇచ్చింది రవితేజకి. మరి తన కంఫర్ట్ గురించే ఆలోచించుకునే రాబిన్ హుడ్ని కిక్ 2లో చూపించారు. మరి ఈ సినిమా మనకెంత కిక్ ఇచ్చింది, అసలు ఈ సినిమా ఎలా ఉంది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. కిక్ 2కి ఇంకో కొత్త కథ ఉంటుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. కిక్ 1కి ఎండింగ్తో స్టార్ట్ అయింది కిక్ 2. కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా అయిన తర్వాత నైనాని తీసుకొని యూఎస్కి వచ్చేస్తాడు. ఇక్కడ సెటిల్ అయిపోతాడు. ఇక్కడ ఒక బాబు పుడతాడు. ఆ బాబు అందరినీ హెల్ప్ చేసేవాడిలా ఉండాలని రాబిన్ హుడ్ అని పేరు పెడతారు. కానీ రాబిన్ హుడ్ అంటే మన రవితేజ తన కంఫర్ట్ గురించే ఆలోచిస్తాడు. తన కంఫర్ట్ కోసం పక్కోడితో పిడకలైనా కొట్టించే టైప్ అన్నమాట. మరి ఇలాంటి రాబిన్ హుడ్ డాక్టర్ అయ్యాక హాస్పిటల్ కట్టించుకోవడానికి ఇండియాలో ల్యాండ్ ఉందని తెలిసి హైదరాబాద్కి వస్తాడు. రాబిన్ హుడ్ జోలికొస్తే ఎంతటి వాడినైనా వదిలిపెట్టడు అని తెలుసుకున్న ఒక ఊరి జనం తనని ఎలాగైనా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేస్తారు. మరి పక్కోళ్ళని అస్సలు పట్టించుకొని రాబిన్ హుడ్ విలాస్పూర్ని పట్టించుకుంటాడా లేదా అనేది సిల్వర్ స్క్రీన్ పైన చూడండి. రవితేజ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మ్యాన్. ఆయన ఏజ్కి ఆయన ఫిట్నెస్ చూస్తే ముచ్చటేస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ఆయన మరీ సన్నగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకొంచెం లావుగా ఉండుంటే బాగుండేది. అండ్ వన్స్ అగైన్ హీ ఈజ్ ద పర్ఫెక్ట్ గాయ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఆయన స్టార్టింగ్లో రాబిన్ హుడ్ ఫాదర్గా కూడా కనిపిస్తారు. అండ్ ఆ క్యారెక్టర్లో కూడా చాలా కన్విన్సింగ్గా ఉంది ఆయన గెటప్. కిక్ ఎండింగ్తో స్టార్ట్ అయింది కిక్ 2 అని ఇందాక చెప్పాను కదా. సో ఆ కంటిన్యూటీ కోసమే శ్యామ్ క్యారెక్టర్ని ఈ సినిమాలో కూడా పెట్టారు. కానీ ఆయన ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో అస్సలు అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ హోల్ ఎపిసోడ్ ఉండాల్సిన అవసరమే లేదనిపించింది. సినిమాటోగ్రఫీ కిక్ 2కి రవితేజ తర్వాత ఇంకొక పెద్ద హైలైట్ అంటే సినిమాటోగ్రఫీ అనే చెప్పుకోవచ్చు. కుడోస్ టు మనోజ్ పరమహంస గారు. ఆయన ప్రతి ఫ్రేమ్ని చాలా స్టైలిష్గా బ్యూటిఫుల్గా చూపించారు. కిక్ 1 చూస్తున్నప్పుడు హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచే ఫుల్ 2 కిక్ వచ్చేసింది. కానీ కిక్ 2లో నాకు ఆ కిక్ ఒక్క సీన్లో కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచే చాలా ఫ్లాట్గా అనిపించింది. అండ్ ఈ బార్ కిందకే పడిపోయింది తప్ప పైకి ఒక్కసారి కూడా లేవలేదు. హీరో క్యారెక్టరైజేషన్ గురించి, స్టోరీ గురించి వక్కంతం గారు, సురేందర్ రెడ్డి గారు లైట్ తీసుకున్నారా అన్న డౌట్ వచ్చింది. నాట్ ఓన్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, కామెడీ గురించి కూడా చాలా లైట్ తీసుకున్నారు. కిక్ 1లో ప్రతి సీన్లో పొట్టలు చెక్కలైపోయేలా ఉంటుంది కామెడీ, ఇంక్లూడింగ్ డైలాగ్స్. కానీ కిక్ 2లో కామెడీ సీన్స్లో కూడా నవ్వు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్లో కోవై సరళ, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందంలా ఒక కామెడీ సీన్ ఉంది ఇది. అండ్ సెకండ్ హాఫ్లో ఆశీష్ విద్యార్థి రీ ఎంట్రీ సీన్ ఒకటి, కరెంట్ షాక్ కొట్టే సీన్ ఉంది. అందులో ఎక్కడ నవ్వు రాలేదు. కిక్ 2లో లవ్ స్టోరీకి కూడా ఒక కన్క్లూజన్ లేదు. చైత్రకి రాబిన్ హుడ్ పైన అంత లవ్ సడన్గా ఎలా వచ్చేస్తుందో అర్థం కాదు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వలేదు. అండ్ రాబిన్ హుడ్ విలాస్పూర్కి చైత్ర కోసం వెళ్తాడా, తినడానికి వెళ్తాడో కూడా అర్థం కాదు. ఎప్పుడు చూడు తింటూనే ఉంటాడు రాబిన్ హుడ్. కిక్ 2లో రకుల్ ప్రీత్ సింగ్కి పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని క్యారెక్టర్ అయినప్పటికీ బార్లో తిరగబడే సీన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ తను చాలా గ్లామరస్గా కనిపించింది. రవికిషన్ ఈ సినిమాలో విలన్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం గారు, రాజ్పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా ఇంకా కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. కానీ ఆ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్లా అనిపించింది కాజ్ ఆఫ్ స్క్రిప్ట్. ఎమోషన్ పండించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి గారు. కానీ స్టోరీలో ఆ డెప్త్ని క్రియేట్ చేయలేకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ అంతా కూడా ఓవర్ యాక్షన్ అనిపించింది ఆర్టిస్ట్ది. ఓవరాల్గా కిక్ 2లో ఎమోషన్ అనేది అస్సలు పండలేదు. కానీ కమలాబాయిగా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్. తమన్ ఎస్ఎస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు కిక్ సినిమాతో. అండ్ ఆ మూవీలో చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. కాకపోతే కిక్ 2లో ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఓకేగా అనిపించాయి. అండ్ సో ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. కిక్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమా అస్సలు బోర్ కొట్టదు. కాకపోతే కిక్ 2లో ఆ రేంజ్ కామెడీ, ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ లేనప్పటికీ రెగ్యులర్గా రవితేజ సినిమాలో ఉండే కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నందుకు నేను ఈ సినిమాకి ఇస్తున్నాను 3 స్టార్స్. ఇది నా రివ్యూ. మరి మీ రివ్యూ ఏంటి? మీరు కిక్ 2 సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.